రామాయణం పార్ట్ 3 కంటిన్యూషన్. అందుకు సత్యపరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు తన వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే శ్రీరాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఈ మాటలు వింటూనే దశరథుని గుండెల్లో రాయి పడిద్ది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు నా కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. ఆ నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దండకాన్ని ఓడిగట్టారని అడిగారు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్య వంశజుడైన విశ్వవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలిగినవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం కలిగించడమనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొన్నాడు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేతులై యజ్ఞాలను విఘ్నాలను కలిగిస్తున్నారనేది దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానమైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్ని పాపిని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గిలమయ్యాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవెందుకు సిద్ధపడితే రక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితువు పలికాడు. మాట నిలబెట్టుకోని వానిని ధర్మకార్యాలనాచరించడానికి ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగస్తుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని స్తుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని వచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రునికి అప్పగించాడు దశరథుడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు. ముగ్గురు తర్వాత రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులుండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, ఏమరుపాట్లుగా ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎదుర్కొని నిలిచేవారుండరు. రాముడు సేవలో నిమగ్నమయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు. సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాంగికం. శ్లోకం అర్థం. కౌసల్యాదేవి హస్తంతానమైన ఓ రామ, తూర్పున ఉష్ణక్రాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కార్యాలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ, గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురువుతో కలిసి తెలుసుకున్నారు.